భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు, నీరవ్ చోక్సీ పారిపోయాడు అంటే అవును పారిపోయాడు, మమ్మల్ని చూసి పారిపోయాడు, మిమ్మల్ని చూస్తేనేమో దర్జాగా కూర్చుని మీ దగ్గరనే డబ్బులు లంచాలు తీసుకున్నారు, లంచాలు ఇచ్చి మీరేమో ఆ లంచాలు తీసుకుని వాళ్ళకి అర్హత లేకపోయినా అప్పులు ఇచ్చారు అని బీజేపీ అంటుండేది. బట్ అసలు ఇలాగ పోయినటువంటి వాడి దగ్గర నుంచి రికవరీ ఎట్లాగా అన్నటువంటిది ఇంతకుముందు ఇట్లా పోయాడంటే మన దగ్గర 10 పైసలు వచ్చేదిగా. అయితే నిర్మలా సీతారామన్ లెక్క చెప్పుకొచ్చారు, వేరు స్కాముల్లో నష్టపోయినటువంటి ఎవరైతే మోసం చేశారో ఆ దుర్మార్గుల నుండి 22,280 కోట్ల రూపాయలు డబ్బులు వెనక్కి తెచ్చాం, బాధితులైనటువంటి ఆయా సదరు బ్యాంకులకి ఇప్పించాం, విజయ్ మాల్యా ఆస్తుల నుంచి 14,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బదిలీ చేశాం, నీరవ్ మోడీ నుంచి 1,052 కోట్లు, హీరా గ్రూప్ నుంచి 226 కోట్లు, మొహుల్ చోక్సీ నుంచి 256 కోట్లు రికవరీ చేశాం, రోజ్ వ్యాలీ గ్రూప్ నుంచి 19 కోట్లు, సూర్య ఫార్మా నుంచి 185 కోట్లు రికవరీ చేశాం, అవన్నీ సదరు బ్యాంకులకు అన్నారు. అయితే విజయ్ మాల్యా ఈలోపు రంగప్రవేశం చేసేసి అవునవును మా దాంట్లో అసలైనటువంటి దానికంటే కూడా ఇది ఎక్కువైపోయిందంటే నేను అప్పు తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తం నా నుంచి రికవర్ చేశారంటూ ఏడు ప్రారంభించాడు.